రాసిరట. ఇక వడ్డీ తక్కువ, షరతులు ఎక్కువ, తక్కువ వడ్డీకి అప్పులు తీసుకోవాలన్న సీఎం. కానీ జైకా ఏడీబీ రుణాలు అంత సులభం కాదు, వాటి షరతులను తట్టుకోలేమంటున్న అధికారులు. బడ్జెట్ అప్పులో లెక్కిస్తే ఇబ్బందికరమే, కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం నేర్పాల్సిందే. ఇక తెచ్చిన అప్పులను మౌలిక సదుపాయాలకే వాడాలి. అయితే అప్పులు రాష్ట్ర ప్రభుత్వం ఏం ప్లాన్ చేస్తుంది, తక్కువ వడ్డీతో కూడిన అప్పులు తీసుకురావాలని చెప్పి మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే ఆ సంస్థల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారట అంటే, మీరు పథకాల కోసం, అంటే ఉదాహరణ అప్పులు తీసుకొచ్చి మేము పింఛన్ ఇస్తాం, మేము రైతు బంధు పథకం ఇస్తాం అంటే గది చెల్లది. మీరు మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తా అంటే మేము అప్పులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సమాధానం వీళ్ళు చెప్తున్నారట. ఎవరు రుణాలు ఇచ్చేటువంటి సంస్థలు చెప్తున్నాయట. మీరు అప్పులు తీసుకుపోయి ఈ పథకాల కోసం వాడతాం, సంక్షేమ కార్యక్రమాల కోసం వాడతాం అంటే కుదరది, కేవలం డెవలప్మెంట్ మాత్రమే. ఇక్కడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ రెండు ఉంటాయి. వెల్ఫేర్ అంటే సంక్షేమ పథకాలు, జీతాలు, జీతభత్యాలు, సీఎం రిలీఫ్ ఫండ్స్, లేకుంటే రకరకాలుగా వెల్ఫేర్ కిందకి వస్తాయి. డెవలప్మెంట్ అంటే కొత్తగా కట్టడాలు, రకరకాల శంకుస్థాపనలు, ఆవిష్కరణలు, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కిందకి వస్తాయి. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, డెవలప్మెంట్ కోసం వాడతా అంటేనే ఇస్తాం, వెల్ఫేర్ కోసం కాదని ఈ యొక్క రుణాలు ఇచ్చే సంస్థలు చెప్తున్నాయట. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొన్న ఇక్కట్లు ఎక్కడ అంటే, రైతు బంధుకి ఇక్కట్లు ఎదుర్కొంటుంది, వెల్ఫేర్ కిందకి వస్తుంది. ఆ తర్వాత పెన్షన్ సమస్యలు, జీతభత్యాల సమస్యలు, రకరకాలుగా ఇబ్బంది గురి చేస్తుంది. మరి ఇంకొక విషయం ఏంటంటే, గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన తప్పులు ఇప్పటి వరకు వడ్డీల చెల్లింపు కావచ్చు, అసలు చెల్లింపు కావచ్చు లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రం దివాలా తీస్తున్న పరిస్థితికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన నేపథ్యంలో డెఫినెట్గా ఇబ్బంది తలెత్తుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ అప్పులకు సంబంధించిన అంశాన్ని ఇవ్వడానికి ఇటు రుణ సంస్థలు కూడా కాస్త వెనక్కి వెళ్తున్నాయి, వెనుదిరిగి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మళ్ళీ పైసలు తీసుకొని ఇక పరకాలకి కట్టబెడితే మాకు ఎట్లా రూపాయలు చెల్లిస్తారు, ఏ రకంగా చెల్లిస్తారో తెలియాలి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా శ్వేతపత్రంలో చూసినాం కదా, 97,000 కోట్ల రూపాయల ఖర్చు వాళ్ళకు రిలీజ్ అయితే 87,000 రూపాయలకు ఇప్పుడు ఖర్చు అయిపోతే ఇంకా కూడా ఖర్చు పెట్టాల్సి ఉన్నది, ఇంకా అయిపోలేదు అక్కడితో. సో ఆ 87,000 కోట్ల రూపాయలు ఎట్లా చెల్లిస్తారు, మళ్ళీ మాకు తిరిగి ఎట్లా ఇస్తారని అడిగినప్పుడు, మేము దీన్ని సేల్ చేస్తాం, ఈ వాటర్ని అమ్మకాలు చేస్తాం, రైతులు కొనుక్కుంటారు, ఈ రకంగా నెలకి మాకు 500 కోట్లు 5,000 కోట్లు మాకు ఇన్కమ్ వస్తుంది, ఆ దాంతో అప్పు మీకు చెల్లిస్తామని చెప్పి మెన్షన్ చేసారట. అందులో ఏంది అప్పులు తీసుకొచ్చే దాంట్లో అది డెవలప్మెంట్ స్కీమే మాకు రిటర్న్గా వస్తాయని చెప్పిరట. ఇక అప్పులు తీసుకోవాలి కానీ చాలా తక్కువ వడ్డీకి ఇచ్చే సంస్థల వద్ద తీసుకోవాలి, ఇది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం యోచనలో. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు స్పష్టం చేశారు. జాతీయ ఆర్థిక సంస్థలు బ్యాంకుల నుంచి కాకుండా అంతర్జాతీయంగా సంస్థల నుంచి రుణాలు ఇప్పించాలని ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అయితే తక్కువ వార్షిక వడ్డీతో రుణాలు ఇస్తాయని ప్రస్తావిస్తున్నారు. ఇక ఈ ఆలోచన మంచిదేనని ఆర్థిక నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. కానీ అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం అంత సులభం కాదని చెబుతున్నారు. ఆ సంస్థల షరతులు, నిబంధనలు, కొర్రీలను సర్కార్ తట్టుకుంటుందా, అడుగడుగునా నివేదికలు సమర్పించడం సాధ్యమవుతుందా, మౌలిక సదుపాయాలను కాకుండా ప్రభుత్వం పథకాలకు మళ్లించే అవకాశాలు ఉండవు కదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఇంటిని నిర్మించుకోవడానికి అది వెల్ఫేర్ కిందకి వస్తుందా, డెవలప్మెంట్ కిందకి వస్తుందా? సో ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నిటిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ప్లాన్ చేస్తుందో చూడాలి. మరి ఇక దోస్తుకు సర్వీస్